భగవద్గీత ప్రథమాధ్యాయము 29వ శ్లోకం. వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ తైచవ పరిదహ్యతే. వేపతు శరీర కంపనమును, చ కూడా, శరీరే శరీరమందు, మే నా యొక్క, రోమహర్ష చ రోమాంచము, జాయతే కలుగుచున్నది, గాండీవం అర్జునుని ధనస్సు, స్రంసతే జారిపోవుచున్నది, హస్తాత్ చేతి నుండి, త్వక్ చర్మము, చ కూడా, ఏవ నిశ్చయముగా, పరిదహ్యతే మండిపోవుచున్నది. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. భాష్యము. దేహ కంపనములు రెండు విధములు, అట్లే రోమాంచితమగుట కూడా రెండు విధములు. అధికమైన ఆధ్యాత్మిక పారవశ్యము కలిగినప్పుడు కానీ, భౌతిక పరిస్థితి యందు తీవ్రమైన భయము కలిగినప్పుడు కానీ అట్టి స్థితి సంభవించును. ఆధ్యాత్మికానుభూతి యందు భయం అనున్నది ఉండదు. ఈ సందర్భమున అర్జునుని శరీరమునందు గోచరించు లక్షణములకు ప్రాణ నష్టము జరుగుచున్నదను భౌతిక భయమే కారణము. అతని ఇతర లక్షణములననుసరించి కూడా ఈ విషయము వ్యక్తమగుచున్నది. సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోవచ్చునుట చేత అతడు మిక్కిలి అసహనమునకు గురయ్యను. తనలోని హృదయము రగులుచుండుట చేత బయట చర్మము కూడా మండిపోవుచున్నట్లుగా అతనికి అనుభూతి కలుగుచుండెను. వీటన్నింటికి దేహాత్మ బుద్ధియే కారణము. జై శ్రీకృష్ణ.